హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరి రుచులు. ఈరోజు మనం మునగాకుతో మంచి రైస్ ఐటెం ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా డ్రై రోస్ట్కి పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు, అందులోనే 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి డ్రై రోస్ట్ చేయాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 2 ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇది మంచి అరోమా వచ్చాక, ధనియాలు వేగాక మంచి స్మెల్ వస్తుంది కదండి. వచ్చిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టండి. చల్లారిన తర్వాత పొడి చేసుకోవచ్చు. ఇవి తీసేసిన తర్వాత ఇందులోనే మునగాకు వేసుకుని వేయించాలండి. ఇందులో ఉన్న తడంతా పోయే వరకు ఇలా వేయించుకుని ఇందులోనే మిక్సీ జార్లోనే మునగాకు కూడా వేసేసుకుని అందులోనే ఉసిరికాయ అంత చింతపండు కూడా వేసుకుని దీన్ని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇందులో పోపు వేసుకుని పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకున్నామండి. అందులోనే కొద్దిగా కరివేపాకు, 3 పచ్చిమిర్చి వేసుకుని వేగిన తర్వాత మనం పొడి చేసుకున్న ఈ పొడిని కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి నేను. కావాల్సినంత సరిపడినంత వేసుకోండి. వేసుకుని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుని రైస్ వేసేసుకుని ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే తయారైపోతుందండి మునగాకు రైస్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్లోనే కొబ్బరన్నం వీడియోకి 6.5K వ్యూస్ వచ్చినాయండి. 6500 వ్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.